హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా లైక్ చేస్తే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన వీడియోస్ నచ్చుతున్నాయని నేను అర్థం చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి దాదాపుగా మన ఛానల్లో వస్తుంటాయి ఇక నుండి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వాడ్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం 2025 సంవత్సరంలో క్వాడ్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటంటే ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి భారత్. ఆప్షన్ డి భారత్ అండి. నెక్స్ట్, సింధులోయ లిపిని పరిష్కరిస్తే $10 లక్షల నజరానా ప్రకటించిన రాష్ట్రం. అంటే ఇప్పటి వరకు కూడా సింధులోయ లిపిని అర్థవంతంగా ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని అర్థవంతమైన భాషగా తెలుసుకొని మనకు అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళకి $10 లక్షల నజరానా ప్రకటించిన రాష్ట్రం ఏదంటే ఇక్కడ ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్రము ఈ $10 లక్షల నజరానాని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ విజేత. ఇప్పుడే ఈ ఖోఖో ప్రపంచ కప్ మొట్టమొదటిది నిర్వహించడం జరిగింది. మరి మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ విజేత లేకపోతే వేదిక ఎక్కడ అని చూస్తే మనం ఇక్కడ ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. వేదిక వచ్చేసి ఎక్కడ అంటే ఆప్షన్ సి అండి, ఢిల్లీలో నిర్వహిస్తున్నారు ఈ మొట్టమొదటి ప్రపంచ ఖోఖో ప్రపంచ కప్ వేదిక. నెక్స్ట్, ఇస్రో నూతన చైర్మన్. ఇటీవల కాలంలో ఇస్రోకి మనకి ఇక్కడ నూతన చైర్మన్ అమ్మకం కావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ వి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ బి జె నారాయణరావు, ఆప్షన్ సి వి నారాయణన్, ఆప్షన్ డి సి కారానాయన్. ఆన్సర్ వచ్చి ఇక్కడ ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి వి నారాయణన్. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే 2025లో భారత వృద్ధి రేటుని ఎంతగా ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? ఆప్షన్ ఏ 2.9%, ఆప్షన్ బి 3.8%, ఆప్షన్ సి 2.6%, ఆప్షన్ డి 2.8%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 2.8%గా మన భారత యొక్క వృద్ధి రేటుని ఐక్యరాజ్య సమితి అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్, 18వ ప్రవాస భారతీయ దివాస్ వేదిక. ప్రవాస అండి, ఇక్కడ ప్రభాస అని పడింది, ఇక్కడ ప్రవాస అని ఉండాలి. ఇక్కడ ప్రవాస్ భారతీయ దివాస్ వేదిక 2025 సంవత్సరం ఎక్కడ, ఈ 18వది ఎక్కడ జరుగుతుందని చూస్తే ఇక్కడ ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఒడిస్సాలో జరుగుతుంది ఈ 18వ ప్రవాస భారతీయ దివాస్ అనేది. నెక్స్ట్, ఇటీవల ఇరాన్ రాజధానిని మార్చి మాక్రాన్ అని నిర్ణయించడం జరిగింది. అయినా ఇరాన్ పూర్వపు రాజధాని ఏది? కొత్త రాజధాని ఏమో మాక్రాన్, ఇరాన్ యొక్క కొత్త రాజధాని మాక్రాన్. మరి ఇరాన్ యొక్క పాత రాజధాని పూర్వపు రాజధాని ఏందని చూస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టెహరాన్, ఆప్షన్ బి బాగ్దాద్, ఆప్షన్ సి టెహరాన్, ఆప్షన్ డి పెట్రాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, టెహరాన్. ఇరాన్ యొక్క ఓల్డ్ పాత యొక్క రాజధాని ఏంటంటే టెహరాన్. నెక్స్ట్, ఉనికా పుస్తక రచయిత. ఈ ఉనికా అనేది స్వీయ చరిత్ర. ఈ పుస్తకాన్ని రచించిన ఎవరని చూసి ఇక్కడ ఆప్షన్ ఏ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఆప్షన్ బి బండారు దత్తాత్రేయ, ఆప్షన్ సి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ డి ప్రొఫెసర్ కోదండరామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, సిహెచ్ విద్యాసాగర్ రావు గారి యొక్క స్వీయ చరిత్రనే ఉనిక. నెక్స్ట్,
2025 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు భారత్కు వచ్చాడు, అతని పేరు ఏంటని ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, ఆప్షన్ డి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియాంతో, ఆప్షన్ సి బి ఓన్లీ, ఆప్షన్ డి ఏ ఓన్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్పవచ్చు అండి మనం ఇక్కడ. ఆప్షన్ సి బి ఓన్లీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇటీవల జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్లో ఏర్పాటు చేశారు, అయినా దానికి నూతన చైర్మన్గా ఎవరు నియమింపబడ్డారు? ఆప్షన్ ఏ పల్లె గంగారెడ్డి, ఆప్షన్ బి ముఖేష్ కుమార్, ఆప్షన్ సి గంగు నారాయణ, ఆప్షన్ డి గోనరెడ్డి చిక్క. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు నూతన చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం సంచార్ సాధి యూప్ దీనికోసం తీసుకువచ్చింది. ఆప్షన్ ఏ మహిళల భద్రత కోసం, ఆప్షన్ బి చిన్నపిల్లల భద్రత కోసం, ఆప్షన్ సి మోసపూరిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు చేయడం కోసం, ఆప్షన్ డి సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడం కోసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మోసపూరిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథి అనే యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, తొలి ఖోఖో ప్రపంచ కప్ విజేత. మనకి ఇప్పుడే బిట్ వచ్చింది ఒకటి. తొలి ప్రపంచ కప్ ఖోఖో వేదిక ఎక్కడంటే న్యూఢిల్లీలో నిర్వహించారు మొదటిసారిగా. మరి ఈ తొలి ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారత్ విజేతగా నిలిచింది. నేపాల్ రన్నరప్గా ఉందన్నమాట. నెక్స్ట్, 2025 ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు 2025 సంవత్సరంలో ఎక్కడ జరిగింది అని చూస్తే ఇక్కడ ఆప్షన్ ఏ దావోస్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి జింబాబ్వే, ఆప్షన్ డి పూణే. ఆన్సర్ ఆప్షన్ ఏ దావోస్. నెక్స్ట్, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? మృత్యుంజయ మహాపాత్ర, కె శివన్, ఆప్షన్ సి వి నారాయణన్, ఆప్షన్ బి విష్ణుదేవ్ శర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మృత్యుంజయ మహాపాత్రని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్, 2025లో తెలంగాణ నుండి పద్మ విభూషణ్ అవార్డును పొందిన వ్యక్తి. ఆప్షన్ ఏ మందకృష్ణ మాదిగ, ఆప్షన్ బి మిరియాల అప్పారావు, ఆప్షన్ సి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఆప్షన్ డి జస్టిస్ జగదీష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి తెలంగాణ నుంచి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, 2025లో 38వ జాతీయ క్రీడల వేదిక అంటే 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరాఖండ్లో ఈ 38వ జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు. ఆప్షన్ ఏ షణ్ముఖరత్నం, ఆప్షన్ బి రామసుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి రజనీకాంత్ లాకియా, ఆప్షన్ డి మిరియాల అప్పారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రామసుబ్రహ్మణ్యం. నెక్స్ట్, భారత్ ఖోఖో మహిళల కెప్టెన్, భారతదేశ ఖోఖో మహిళల కెప్టెన్ ఎవరంటే ఇక్కడ ప్రియాంక హింగ్లే. నెక్స్ట్, ఐసీసీ 2024 ఉత్తమ క్రికెటర్గా నిలిచిన వ్యక్తి. ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్, భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్.
భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ ఇది. సో ఇప్పటి నుండి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్, అదేవిధంగా తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ తప్పకుండా వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.